మీరు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు. తర్వాత విజన్ కన్వెక్షన్ కానీ వీళ్ళు కథ చెప్పేటప్పుడు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కథ వచ్చినప్పుడు ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటారు. కథ డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళ దాంట్లోనే అన్ని ఎలిమెంట్స్ పెట్టేయాలి, ఒక పెద్ద పిక్చర్ చేసేయాలి అని అనిపిస్తుంది కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు. వాళ్ళని చూసినప్పుడు పాత వాళ్ళని చూసినప్పుడు మీకు ఒకసారి ఇతర కథ కన్వెక్షన్ బాగా చెప్తున్నాడు, కథ చెప్తున్నాడు, ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్పటికి మీకు ఫస్ట్ రోజు సెకండ్ డే అయినా తెలిసిపోతుంది. ఎలా అనిపించింది మీ డైరెక్టర్ని చూసినప్పుడు, మీరు కథ చెప్పిన విధానం కానీ పిక్చరైజేషన్ విధానం కానీ? లేదండి, డెఫినెట్గా ఆర్యన్ ఇప్పుడు ఏదైతే చెప్పాడో నాకు స్టోరీ అది ఎగ్జిక్యూట్ చేశాడని నేను అనుకుంటున్నాను. సో తను నాకు స్టోరీ చెప్పినప్పుడు ఏదైతే ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉండిందో, నాకు వాట్ నెక్స్ట్ అనే ఏదైతే నా మైండ్లో ఉండిందో విన్నప్పుడు ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు అది కన్వే చేశాడని నేను అనుకుంటున్నాను. అండ్ తనతో పాటు వల్లి డిఓపి వల్లి, సో వాళ్ళిద్దరూ మంచి కోఆర్డినేషన్లో చేయడం జరిగింది. సో నాకైతే ఆర్యన్ ఏదైతే చెప్పాడో అది స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేశాడు. సార్ ఇటువంటి థ్రిల్లర్స్ ఏటి ఉన్నాయో, థ్రిల్లర్ సినిమాలు వచ్చేటప్పటికి ఫస్ట్ మార్నింగ్ షో చూసిన తర్వాత మనం రివ్యూ రైటర్స్ పక్కన పెట్టండి, ఎవరైనా ఫేస్బుక్లో క్లైమాక్స్ రివీల్ చేసేసినప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? ఏం చేస్తామండి, ఇప్పుడున్న సోషల్ మీడియాలో జస్ట్ మనం ఒక రిక్వెస్ట్ చేసుకుని ప్లీజ్ అండి అది చెప్పొద్దు, అది రివీల్ చేయొద్దు, ఎందుకంటే అదే మెయిన్ మజా వస్తుంది సినిమాకి. అది మీకు రివీల్ అయినప్పుడు ఆ ట్విస్ట్ మంచి ఎక్సైట్మెంట్ అని ఇస్తుంది, మంచి థ్రిల్ ఇస్తుంది. సో మేము ఇంకేం చేస్తామండి, ఒక రిక్వెస్ట్ చేస్తామంటే ఇప్పుడు సినిమాలే వచ్చేసినాయి మొత్తం ఇంకా. సో దానికి మనం ఏం చేయలేమండి. బట్ డెఫినెట్గా ఐఎమ్ షూర్ దట్ ఇది ఒక మంచి సినిమా, ఒక వర్త్ వాచింగ్ సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఏంటి ఆ మాస్క్ పెట్టి తిరుగుతున్నారు, ఎవరు మాస్క్ వెనకాల స్టోరీ ఉంటుందా? 100% ఉంటుంది కదండి, చూసారు కదా మీరు. సో ఆ మాస్క్ అనేది అది వెరీ ఇంపార్టెంట్ సినిమాలో. సో ఆ మాస్క్ వెనకాల ఎవరు తిరుగుతున్నారు అనేదే నా క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా ఆ మాస్క్ వెనకాల ఎవరని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అది బాగుంటుందండి, మంచి ట్విస్ట్. పెద్ద ఆఫీసర్లు డీల్ చేయలేని అంశాన్ని ఒక కానిస్టేబుల్ డీల్ చేస్తాడా, అంతేనా? అంటే దానికి ఒక రీజన్ ఉంటుందండి బేసిక్గా. అది ఏంటంటే ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు డీల్ చేసేది ఇతను డీల్ చేస్తానడం కన్నా ఇతని ఫ్యామిలీ, ఇతని కుటుంబంలో ఒకటి జరుగుతుంది, దానివల్ల ఇతను ఇంకా ఒక స్టెప్ ముందర తీసుకెళ్ళి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, బికాజ్ తన పర్సనల్గా ఎఫెక్ట్ అయినందుకు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.